సోమవారం ఓటు వేసేవారికి కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. సో, ఓటు వేసేవారు కొన్ని విషయాలు ముఖ్యంగా గమనించాలన్నమాట. లేకపోతే వారు ఓటు బటన్ నొక్కినా కూడా అదైతే ఓటు కౌంటింగ్‌లోకి అయితే రాదనమాట. సో, దానికి సంబంధించి మనకి ఇక్కడ వివరణ అయితే జరిగింది. మనకి మే 13 సోమవారం 2 రాష్ట్రాల్లో ఓట్ల పండుగ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఓటు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటు వేసే ముందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు గానీ, ఉపాధి హామీ కార్డు గానీ, జాబ్ కార్డు గానీ, బ్యాంకు గానీ, ఇక్కడ నెక్స్ట్ తపాలా కార్యాలయానికి సంబంధించి జారీ చేసిన పాస్‌బుక్ గానీ, కేంద్ర కార్మిక శాఖ పథకం జారీ చేసిన ఆరోగ్య బీమా కార్డు గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, పాన్ కార్డు గానీ, రిజిస్ట్రేషన్ జనరల్ అండ్ సెన్సెస్ సంబంధించిన కమిషన్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ గానీ, భారతీయ పాస్‌పోర్ట్ గానీ, ఫోటో గల పెన్షన్ పత్రాలు గానీ, ఇలా ఏదున్నా కూడా మీరైతే పోలింగ్ కేంద్రంలోకి అయితే ఎళ్ళొచ్చు. మీకు సంబంధించిన ఓటు లేకపోతే ఓటు రిసిప్ట్ ఇవ్వకపోయినా కూడా పోలింగ్ బూత్‌లో మీ ఓటు ఎలా ఉపయోగించుకోవాలని చూసుకున్నట్లయితే పోలింగ్ బూత్‌లోకి వెళ్ళగానే మీ దగ్గర ఉన్న పోలింగ్ స్లిప్‌లను చూపించండి. లేదా మీ ఓటర్ సీరియల్ నెంబరు, పోర్ట్ నెంబర్ అయితే చెప్పండి. ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారు. ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలు మీద సిర అయితే గుర్తుపెడతారు. ఈ వివరాలను ఫామ్ 17ఏలో నమోదు చేస్తారు. ఓటర్ జాబితాలో బొటనవేలు ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఎలక్టరల్ రోల్ కాపీతో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కాంపోనెంట్కి సంబంధించి వెళ్ళడానికి అయితే అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసి ఈవీఎం మిషను అంటే దాని పక్కనే వీవీ ప్యాడ్ యంత్రం కూడా ఉంటుంది. మీరు ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు ఉంటాయి. వీటి పక్కనే నీలిరంగు బటన్లు కూడా ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న నీలిరంగు బటన్ నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క. బటన్ నొక్కిన తర్వాత 5 సెకండ్ల పాటు చిన్న శబ్దం అయితే వినిపిస్తుంది. ఆ వెంటనే వీవీప్యాడ్ మిషన్లపై పచ్చటి లైట్ అయితే వెలుగుతుంది. వీవీప్యాడ్పై ఉండే స్క్రీన్పై చూస్తే మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకు గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమ సంఖ్య, పేరు, ముద్రించిన కాగితం స్లిప్పు కూడా 7 సెకండ్ల పాటు కనిపిస్తుందన్నమాట. 7 సెకండ్ల తర్వాత ఆ స్లిప్పు కాస్త బాక్స్లోకి అయితే పడిపోతుంది. సో, ఇవన్నీ కరెక్ట్గా జరిగితేనే మీ ఓటు అయితే కరెక్ట్గా వేసినట్టు అనమాట. లేకపోతే ఓటు కరెక్ట్గా పడలేనట్టు. సో, ఆ ఓటు అయితే కరెక్ట్గా అయితే లెక్కలోకి రాదనమాట అప్పుడు. సో, ఇది గమనించాలి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.